మీకు లాంగ్ అండ్ సిల్కీ బ్లాక్ హెయిర్ కావాలా? ఎవరికి ఆశ ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరికి మన హెయిర్ లాంగ్గా, సిల్కీగా, అలానే బ్లాక్గా ఉండాలన్న కోరిక ఉంటుంది. అయితే ఎందుకు ఆలస్యం? వెంటనే ఈ ఆయిల్ని మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని 3 months యూస్ చేసి చూడండి. బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారండి. ఈ ఆయిల్లో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసామో, దానివల్ల ఉపయోగాలు ఏంటన్నది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేసేయండి. ఇక నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ని 1/2 లీటర్ తీసుకున్నానండి. ప్యూర్ కోకోనట్ ఆయిల్ అంటే మనం మిల్లులో పట్టిస్తాం కదండి, ఆ ఆయిల్ని తీసుకున్నాను. ఇక్కడ మనము ఎటువంటి బ్రాండ్స్ యూస్ చేయకూడదండి. ఓన్లీ ప్యూర్ కోకోనట్ ఆయిల్ని 1/2 లీటర్ తీసుకోవాలి. ఈ 1/2 లీటర్ ఆయిల్కి 10 నుంచి 15 వరకు లవంగాలు తీసుకుంటున్నానండి. లవంగాల్లో విటమిన్ సి, విటమిన్ కే ఉంటుంది. దీనివల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగా ఫాస్ట్గా పెరుగుతుంది. 2 స్పూన్ల మెంతులు తీసుకోవాలి. మెంతుల వల్ల స్కాల్ప్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే క్లియర్ అయిపోతుంది, డాండ్రఫ్ రాకుండా చేస్తుంది. ఇక్కడ నేను 1/2 ఆనియన్ తీసుకున్నానండి. మీ దగ్గర ఉంటే చిన్న సైజ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అది 2 నుంచి 3 వరకు తీసుకోవచ్చు. ఆనియన్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అన్నది కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఆనియన్ పీల్స్ ఒక గుప్పెడు తీసుకోవాలండి. దీనివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది బాగా జరిగి హెయిర్ గ్రోత్ హెల్తీగా ఉంటుంది. గుప్పెడు కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు వల్ల మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గి ఇంకా హెయిర్ బ్లాక్గా ఉండేలా చేస్తుంది. ఇక గుప్పెడు మందారాకులు ఉపయోగించడం వల్ల మన జుట్టు డ్రైగా ఉంటే బాగా సిల్కీగా తయారు చేస్తుంది. తరువాత గుప్పెడు గోరింటాకు. ఈ గోరింటాకు వేయడం వల్ల మన జుట్టుకి మంచి కండిషనింగ్ ఇస్తుందండి. ఈ గోరింటాకు మీకు దొరకకపోతే మీరు మందార పువ్వులు కూడా ఉపయోగించుకోవచ్చు. మందార పువ్వులు ఎరుపు రంగువి మాత్రమే తీసుకోండి. వేసాం కదండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. మనకు ఆకులంతా బాగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత 3 నుంచి 4 వరకు కర్పూరం బిళ్ళలు పొడి వేసుకోవాలండి. కర్పూరం వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోండి. కర్పూరం వల్ల ఉపయోగాలు ఏంటంటే మీ జుట్టుకి డాండ్రఫ్ ప్రాబ్లం అన్నది ఉండదు, హెయిర్ గ్రోత్ కూడా బాగా జరుగుతుంది. మీకు ఈ స్మెల్ పడదు అనుకుంటే స్కిప్ చేసుకోండి. నాకైతే మాత్రం డాండ్రఫ్ ప్రాబ్లం కొంచెం ఉన్నా సరే కొబ్బరి నూనెలో కర్పూరం వేసుకొని కాస్త వేడి చేసుకొని గోరువెచ్చగా తలకి పెట్టుకుంటే, నాకు ఒక్కసారి పెట్టుకుంటే డాండ్రఫ్ ప్రాబ్లం అన్నది క్లియర్ అవుతుంది. నాకైతే నచ్చుతుందని వేసుకున్నానండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా వేసి అన్నీ కలిపి ఫుల్ నైట్ అలానే పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఆయిల్ అన్నది చాలా బాగుంది కదా. ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసుకొని బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఇక ఈ ఆయిల్ని ఎలా అప్లై చేయాలంటే, సమ్మర్లో యూస్ చేసేటప్పుడు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో అప్లై చేసేటప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసుకుని తలకు అప్లై చేయండి. ప్రతిరోజు మీకు ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. 2 monthsలో మంచి రిజల్ట్ చూస్తారు. ప్రతిరోజు ఆయిల్ పెట్టుకునే అలవాటు లేని వాళ్ళు మీరు తలస్నానం చేసేదానికి 1 hour బిఫోర్ ఈ ఆయిల్ అప్లై చేసుకొని బాగా నాని తలస్నానం చేయండి. వితిన్ 3 monthsలో మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఇన్ని ఉపయోగాలు ఒకే ఆయిల్లో దొరుకుతుందంటే తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూస్ చేయండి. మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. ఈ వీడియో ఎవరికి అవసరమో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. మీరు యూస్ చేసి ఎలా ఉంది రిజల్ట్ అన్నది నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.